స్తోత్రము స్తోత్రము స్తోత్రం. హల్లెలూయా. Yes, yes, Lord. Hallelujah. Hallelujah. Yes, Lord. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Yes, Lord. Yes, Lord. Hallelujah. ఆమేన్. అందరూ లేచి నుంచుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 ప్రదేశాల నుంచి చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చంద్రం కలిసి చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. అలాగే 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలియవచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులేని దేవుడా, వాక్యమై ఉన్న దేవా, ఓ తండ్రి, నాయనా, ప్రభువా, ఓ దేవా, మా మధ్యలో నీవుండి ఈ రాత్రి ఇంకా నీ వాక్యాన్ని మాకు విశదీకరించండి. ఈ వాక్యాన్ని లోతుగా ఇంకా గ్రహించుటకు శక్తిని మాకు దయచేసి, మాకు బలమును కృపను దయచేసి ఇంకా మమ్మల్ని నీ సన్నిధికి దిగే బిడ్డలుగా మార్చమని ఈరోజు నీ వాక్యంతో మాతో మాట్లాడమని వేడుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లారా. 1 యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే అని. అంటే ఫెయిత్ ఈజ్ ఎ విక్టరీ అని వర్తమానం ఉంటుంది. అంటే విశ్వాసం అనేది ఒక విజయం. విశ్వాసం అనేది గిఫ్ట్ అని బైబిల్లో ఒక చోట ఉంది. ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్. 9 కృపావరాల్లో విశ్వాసం కూడా ఒక వరమే. అలాగే ప్రతి వానికి దేవుడు విభాగించి చొప్పున విశ్వాస పరిమాణం చొప్పున అని ఉంటుంది. అంటే వరము దేవుడు గిఫ్ట్గా ఇస్తాడని రాయబడింది, దేవుడు కొలిచిస్తాడని రాయబడింది. అయినప్పటికీ కూడా విశ్వాసం అనేది ఒక పోరాటంతో సాధించుకోవాల్సిన విజయం అని బైబిల్ చెప్తుంది. చాలా విచిత్రం కదా. ఫ్రీగా ఇస్తాడని చెప్తుంది, ఉచితంగా కొలిచిస్తాడని చెప్తుంది. కొలిచిచ్చేటప్పుడు నువ్వు ఎంత చెల్లిస్తే దానికి తగ్గట్టు కొలిచిస్తా. ఆమేన్. మరి అలాంటిది దేవుడు బైబిల్లో విశ్వాసం ఫ్రీగా ఇస్తానని చెప్పిన దేవుడు, కొలిచిస్తానని చెప్పిన దేవుడు, చివరికి వచ్చేసరికి విశ్వాసం అనేది ఒక విజయం, నువ్వు పొందుకోవాల్సిన విజయం. సో ఈరోజు ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం అనుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకొనే ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ ఎ విక్టరీ, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ విక్టరీ. జీవితమే ఒక విజయం పిల్లలు. దేవుడు మనిషిని చేసిన విధానం, మనిషిని బ్రతకటానికి భూమి మీద సృష్టించిన విధానం, మనిషి బ్రతకాలంటే జయించాలి. ఇది దేవుడు సృష్టిలో పెట్టిన నియమం. బ్రతుకు నిజమే. సేమ్ విశ్వాసం ఎలాగ ఉచితమో, జీవితం కూడా అందరికీ దేవుడు మన ఎన్నికతో కాదు, అందరూ ఆయన కృప ద్వారా మనల్ని భూమి మీద పుట్టించాడు. కృప ద్వారా ఈ భూమిని ఆస్వాదించే కృపను దేవుడు ఇచ్చాడు. అంటే లైఫ్ కూడా ఫ్రీగానే ఇచ్చాడు. లైఫ్ ఫ్రీయే, జస్ట్ లైక్ విశ్వాసం ఫ్రీ. ఆమేన్. కానీ విశ్వాసం విజయం అని బైబిల్ చెప్తుంది. సేమ్ అలాగే నువ్వు పుట్టింది లైఫ్ ఫ్రీగానే పుట్టావు, కృప ద్వారానే పుట్టావు. ఉచిత చేత మనం ఏది పొందుకున్న జీవితంలో
జీవమనే కృపావరములో అని ఉంటుంది భాగం బైబిల్లో ఒక చోట. అంటే జీవితం అనేది దేవుడిచ్చిన వరం అంటాడు. దేవుడిచ్చిన వరం ఇది, బతకటం. భూమి మీద కొద్ది రోజులు ఆయుష్ ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి, భూమి మీద ఆరోగ్యం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి, భూమి మీద ఏది పొందాలన్నా దేవుడు ఇవ్వాలి. కానీ జీవితం ఒక పోరాటం. అది నిజమేనా కాదు? మనం బయట లోకంలోనే చెప్తాం, జీవితం ఒక పోరాటం, అది సాధించుకొని గెలుచుకోవాల్సింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుద్ది, దేవుడు విశ్వాసం ఎలాగో సేమ్ జీవితం కూడా అలాగే, జీవితం ఎలాగో విశ్వాసం అలాగే. సో ఈరోజు ఈ అంశాన్ని ధ్యానిద్దాం. లైఫ్ ఈజ్ ఎ విక్టరీ. జీవితం అనేది సాధించుకోవాల్సిన ఒక విజయం. ఈ అంశాన్ని మనం బేస్ చేసుకున్నాం. చూడండి పిల్లరా, దేవుడు జీవానికి కర్త. భూమి మీద అన్ని రకాల జీవాలు దేవుడు సృష్టించినవి, అంతే కదా? అది ఏ రకమైన జీవమైనా, పక్షుల జీవమైనా, లేకపోతే చెట్లైనా, లేకపోతే జంతువులైనా, లేకపోతే మానవ జీవితమైన అన్ని జీవం, ఆల్ లైఫ్ కమ్ ఫ్రమ్ వన్ సోర్స్. ఎవరు? దేవుడే. ఈవెన్ మనుషులే కాదు, దేవదూతలు కూడా దేవుడి నుంచి వచ్చిన వాడు. నిజమేనా కాదు? ఆమె. సో దేవుడు చెట్లను చేసినప్పుడు చెట్లుకి రిస్ట్రిక్షన్ పెట్టలా, షరతులు పెట్టలా. నువ్వు ఇది చేస్తే బతుకుతావు, ఇది చేయకపోతే చచ్చిపోతావని చెట్టుకు దేవుడు ఏది పెట్టాడా? చెట్టుకి ఏ పోరాటం లేదు, చెట్టుకి ఏ షరతులు లేవు, చెట్లుకి ఏ షరతులు లేవు. దాన్ని నరికేసినా మళ్ళా నీళ్ళు తగిలితే చక్కని చిగురిచి. యోబు గ్రంథంలో యోబు అంటాడు, ఆగిపోయింది, కారిపోయింది, చనిపోయింది అనుకున్నది ఒక్క నీళ్లు తడవగానే వస్తుంది. కానీ మనిషి కనుక ఒక్కసారి భూమి నుంచి వెళ్ళిపోతే మనిషి తిరిగి రాలేడు. సో చెట్లుకి దేవుడు అసలు నొప్పే పెట్టలా, బాధే పెట్టలా, వాటికి ఏ షరతులు పెట్టలా. పక్షులకి జంతువులకు కూడా దేవుడు షరతులు పెట్టలా. పక్షులకి జంతువులకు దేవుడు ఏ షరతులు పెట్టలా, హ్యాపీగానే చేశాడు. కానీ దూతలకు కూడా షరతులు పెట్టలా. కానీ దూతలు వీటికంటే ఉన్నతమైన జీవితం కనుక దూతలను ఒకటి పెట్టాడు. దూతలు పరిశుద్ధంగా చేశాడు. దూతల్లో కొంతమంది దూతలు చెడిపోయేలాగా అనుమతిచ్చాడు. ఆ చెడిపోయిన దూతల ద్వారా ఒక్కసారిగా మోసపోయారంటే ఇక తిరిగి వెనక్కి రాలేదు. అది జీవితాంతం, అది ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు దేవుని సృష్టిలో దాన్ని ఉండనిస్తాడో, ఒకసారి పడిపోతే దూతకు తిరిగి వెనక్కి వచ్చే మార్గం లేదు. ఎన్ని దూతలు దేవుడు చేశాడో బైబిల్లో లేదు. కోట్ల దూతలు అన్నాడు. 1 కోటి కోట్ల, 2 కోటి కోట్ల, ఎన్ని కోట్లు కాదు. 1 కోటి కాదు, 2 కోటి కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు, కోట్లు. అంటే ఎన్నో. అందులో 3వ వంతు దూతలు పడిపోయిన పిల్లలు. 3వ వంతు యావరేజ్గా వేసుకున్నా 1 కోటి కోట్లు అనుకున్నా, కోటిలో 3వ వంతు ఎంత? 33 లక్షలు. 33 లక్షల కోట్ల దూతలు అవుతాయి. ఏవైతే పడిపోయినాయో ఇక వాటికి వెనక్కి వచ్చే మార్గం లేదు. ఒక్కసారి పడిపోతే ఇక అవి పాతాళంలో బంధించబడి, చీకట్లో బంధించబడి, ఒకరోజు తీర్పు దినం కోసం ఆకాశపడ్డాయి. ఆ రోజు వాటిని దేవుడు వాటికి ఇవ్వాల్సిన పనిష్మెంట్లు, తీర్పు తీరుస్తాడు. దూతలకు ఇంకా తీర్పు జరగలా పిల్లలు, దూతలకు ఇంకా తీర్పు జరగల. విషయం ఏం తెలుసా? దూతలకు తీర్పు తీర్చేది ఎవరంటే దేవుని కుమారులు పిల్లలు. ఆమేన్. మనం పోయి దూతలకు తీర్పు తీరుస్తామంట. అది చాలా గొప్ప విషయం. ఆమేన్. మనకంటే ముందున్న దూతలు, పరలోకంలో నుంచి పడిపోయిన దూతలకి మనం వెళ్ళి తీర్పు తీర్చబోతున్నాం. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఆమేన్. ఎందుకంటే దూతలు పనివాళ్ళు, మనం దేవునికి పిల్లలం. కాబట్టి పనివాడికైనా అక్కడ ఉన్న ఎంతమందికైనా ఒకరోజు ఆ ఇంటి వారసుడే యజమానుడయ్యి వాళ్ళపైన నాయకుడు అవుతాడు. కాబట్టి పౌలు అంటాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా. ఆమేన్. సో చూడండి, భూమి మీద ఉన్న అన్ని జీవాలు, చెట్లు కానీ, వృక్షాలు కానీ, మొక్కలు కానీ, ఏవైతే జలచరాలు కానీ ఏవైతే ఉన్నాయో వేటికి కూడా దేవుడు షరతులు పెట్టలేదు. ఇది చేస్తే బతుకుతారు, ఇది చేసి చచ్చిపోతారు అనేది చెప్పలేదు. కానీ దూతలకు మాత్రం జ్ఞానము, వివేకము, శక్తినిచ్చారు. అవి గనక పరిశుద్ధతనిచ్చాడు, దేవుణ్ణి ఆరాధించే స్వరం ఇచ్చాడు, మాట్లాడే తత్వం ఇచ్చాడు, దేవుని కొనియాడే తత్వం ఇచ్చాడు, వాడి గిఫ్ట్లు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, పాటలు పాడే రకరకాల భాషలు ఇచ్చాడు. దూతలకు కూడా చాలా భాషలు ఉన్నాయి పిల్లరా. భూమి మీద ఉన్న భాషలే కాకుండా దూతలకు ఇంకా చాలా భాషలు ఉన్నాయంట.
ఎన్ని భాషల్లో కూడా తెలియదు మనకి. బైబిల్ రాయబడుతుంది, మనుషుల భాషలో నేను మాట్లాడినను, దేవదూతల భాషల్లో మాట్లాడినను అని రాయబడింది. కాబట్టి దూతలకు కూడా బోల్డ్ అనే భాషలు ఉన్నాయి. సో దూత పడిపోతే వెనక్కి రాలేదు అంటే దూత పడిపోగలదని అర్థం, అంతేనా? ఆమేన్. అంటే దూతలకు కూడా కొంత పరిధిని పెట్టాడు దేవుడు. వాటి పరిశుద్ధతను కాపాడుకోవాలి, వాటి భక్తిని కాపాడుకోవాలి, వాటి యథార్థతను కాపాడుకోవాలి, వాటి నమ్మకాన్ని కాపాడుకోవాలి. దేవుడు చేయటం వాటిని యథార్థంగా చేశాడు, పరిశుద్ధంగా చేశాడు, మంచి వాటిగా చేశాడు. కానీ మంచితనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను పెట్టాడు. చూడండి, దేవుని సృష్టిలో దేవుడు ఆయన ఇష్టానుసారంగా వాటిని స్వేచ్ఛగా వాళ్ళ దూతలుగా చేశాడు. అందులో కొన్ని శరాపులుగా చేశాడు, కొన్ని కెరూబులుగా చేశాడు, కొన్ని ప్రధాన దూతలుగా చేశాడు, కొన్ని మామూలు దూతలుగా చేశాడు. దేవుని కృప. కానీ దేవుడు ఎంత స్థానం ఇచ్చినా దేవుడిచ్చిన స్థానాన్ని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని కాపాడుకోవాలి. జ్ఞానాన్ని బట్టి చెడిపోయాడంట. ఎవరు? లూసిఫర్. ఉంటుంది కదా, ఓ లూసిఫరు, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు చెడిపోయావు అంటాడు. నువ్వు పరిపూర్ణ సౌందర్యానికి మాదిరి, పరిపూర్ణ జ్ఞానమునకు మాదిరి, నీ జ్ఞానముతో నిన్ను చెరుపుకుంటేవి. ఎగిస్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. వాళ్ళ జ్ఞానం ఇచ్చినా ఆ జ్ఞానాన్ని చెడుపుకోకుండా కాపాడాలి, పరిశుద్ధతనిచ్చినా పరిశుద్ధతను పోగొట్టుకోకుండా కాపాడాలి, మంచితనాన్ని ఇచ్చినా మంచితనం పోగొట్టుకోకుండా కాపాడాలి. ఆమేన్. ఒకసారి పోయిందా ఇక వెనక్కి రాలేదు. కాడి నమ్మకత్వాన్ని ఇచ్చాడు, నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. విధేయతనిచ్చాడు, విధేయతను కాపాడుకోవాలి. తిరుగుబాటు చేశారా దేవుని మీద, ఎన్నటికీ తిరిగి రాలేదు. దూతలకు చూడండి, అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు చూడండి, అందుకనే అంటే వాళ్ళ జీవితం చూడండి, పరలోకములో కొన్ని ఎంతకాలం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఆదామును భూమి ఆకాశాలు చేయక మునుపు ఈ దూతల మధ్యలో స్టోరీలు జరిగినాయి. కాబట్టి అది టైం అనేది లేదు అక్కడ. ఆ దూతల్లోనే ఒక దూతలో చెడు ఆలోచనలు పుట్టినాయి, చెడు తలంపులు పుట్టినాయి, చెడు కోరికలు పుట్టింది. వాళ్ళు ఆ చెడుతో, ఆ తలంపులతో, ఆలోచనలతో దేవుడి మీద తిరుగుబాటు చేయటం, వాక్యాన్ని వక్రీకరించటం, లేని వాటిని ఉన్నట్టుగా చెప్పటం, కొంతమందిని దేవుడి మీద తిరుగుబాటు చేయటం, మంచితనాన్ని కోల్పోయేలా చేయటం చేయగలిగాడు వాడు. అలా జరుగుతున్నంతసేపు వీటన్నిటిని దేవుడు తొందరగా తిప్పు తెచ్చలా చాలా కాలం ఓపిక పడుతున్నాడు. ఎంతమందిని మోసం చేస్తాడో ఈ లూసిఫర్, ఎంతమంది వాడికి ప్రభావానికి లోబడవుతారో. అంటే ఇప్పుడు చూడండి, అంటే లూసిఫర్ అలా అయినప్పుడు వెంటనే ఎందుకు శిక్షించలేదు దేవుడు, అంటే ఎందుకు పడగొట్టలేదు అంటే మిగిలిన అన్ని దూతలను కూడా టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. చూడండి పిల్లలు, అన్ని దూతల్ని, పరలోకంలో ఎన్ని లక్షల కోట్ల దూతలు ఉన్నాయో అన్నిటిని టెస్ట్ చేస్తున్నాడు. ప్రతి దూత పరీక్షించబడాలి. ఇలా కొంతకాలం అయిపోయినాక, ఎన్ని అయిపోయినాక కొంతమంది దూతలు నిలబడ్డారు, కొంతమంది దూతలు లూసిఫర్తో వెళ్ళిపోయారు. చివరికి వాళ్ళు సభాపర్వతం అనే ఒక పర్వతం మీద ఉత్తర దిక్కున వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు స్టార్ట్ చేశారు. అప్పటి వరకు దేవుడు ఓపికతో కనిపెట్టి అప్పుడు వాటికి తీర్పు తీర్చాడు. అంటే ఆ శోధన సమయం వరకు వాళ్ళు కాపాడుకోవాలి. అప్పుడు కాపాడుకున్నారా ఇంకెప్పుడు పడిపోరాలి, అంతేనా? అప్పుడు నిలబడ్డారా ఇంకెప్పుడు జారిపోరు. అప్పుడు నమ్మకత్వం ఉన్నారా ఇంకెప్పుడు దేవునికి అవిధేయులు కాలేదు. అప్పుడు విధేయతను కాపాడుకున్నారు. ఆ గడియ వరకు ఇంకెన్నడూ అవిధేయతలు పడరాడు. ఎందుకు? పడిపోయిన వాళ్ళని వేరు చేయబోతున్నాడు, వీళ్ళని వేరు చేయబోతున్నాడు. సో వాళ్ళ పరీక్ష అంతవరకు. సో చూడండి, దేవుడు సృష్టిలో వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళ యథార్థులుగా, పరిశుద్ధులుగా, నీతి కలిగిన వాళ్ళుగా, మంచితనం కలిగిన వాళ్ళుగా చేసిన వాళ్ళు ఆ పరీక్షలో తట్టుకొని నిలబడితేనే తర్వాత యుగాలు కూడా దేవుని దగ్గర దూతలుగా ఉండగలరు. ఆమేన్. దూతలను కూడా దేవుడు పరీక్షించి నిలబెట్టిన దేవుడు. సో దేవుడు స్వభావం మీకు అర్థం అవ్వాలి పిల్లలు. దేవుడు సృష్టిలో జీవాన్ని ఈజీగా పెట్టలా, వాటికి మంచితనం ఇచ్చాడు, పరిశుద్ధి ఇచ్చాడు, కానీ టెస్ట్ చేయబడాలి. నిజాయితీ ఇచ్చాడు, అది టెస్ట్ చేయబడాలి. నమ్మకత్వం ఇచ్చాడు, టెస్ట్ చేయబడాలి. ఆమేన్. పరిశుద్ధత ఇచ్చాడు, టెస్ట్ చేయబడాలి. ఇది దేవుడు కోరుకున్న విధానం. సో ఇప్పుడు చూడండి, దూతల తర్వాత ఇక సృష్టిలో దేవుడు టాప్గా చేసింది ఏంటి? దేవుడు తన పోలికన, తన స్వరూపములో తన బిడ్డలను చేసుకున్నాడు. అది దేవుని ప్రణాళిక. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు సృష్టిలో టాప్ జీవమైన తన బిడ్డలు కూడా దేవుడు ఎలా పెట్టాడు? ఆదాము అవ్వల ఎదుట అప్పటికే పడిపోయిన దూతలు వచ్చి ఆ తోట చుట్టూ ఉన్నారు, కొన్ని లక్షల కోట్ల దూతలు.
కాబట్టి ఇప్పుడు పడిపోయిన దూతలు ఇప్పుడు మొత్తం అన్ని ఊర్లు నిండిపోయి ఉన్నారు. ఆకాశమందున్న వాయుమండలపు దూత అని రాయబడింది. వాయుమండల యుగ సంబంధపు దూత. సో ఆ ఏదైనా తోట చుట్టూ కూడా ఎన్నో ఆ పడిపోయిన దూతలన్నీ వచ్చినాయి. ఆ సర్పం అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, నాకాష్, ఆత్మలేని మానవుడు. ఇప్పుడు ఆదాము ఎదుట జీవవృక్షం అనబడిన దేవుని యొక్క లైఫ్ని పెట్టాడు, అలాగే సాతాను యొక్క లైఫ్ని పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు తన కుమారుడు కూడా పరీక్షించబడాలి. ఎందుకంటే పిల్లలు, దేవుడు స్వభావం, సృష్టిలోని ప్రతి వ్యక్తి పరీక్షించబడాలి. ప్రతి వ్యక్తి, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు సృష్టిలో ప్రతి వ్యక్తిని పరీక్ష చేసే దేవుడు ఆయన. దేవుడు స్వభావమే టెస్ట్ చేసే దేవుడు. చూడండి, అక్కడ సర్పము లేకపోయి ఉంటే, ఆ లూసిఫర్ లేకపోయి ఉంటే అవ్వ పడిపోదు. అవ్వకి చూడండి, ఒక సైడ్ దేవుడు వస్తున్నాడు, దేవునితో దూతలు వస్తున్నారు. ఒక సైడ్ లూసిఫర్ వస్తున్నాడు, లూసిఫర్ దూతలు, పడిపోయిన దూతలు ఉన్నారు. దేవుడు వాడుకుంటున్న సాధనమైన ఆదాము ఉన్నాడు, సాతాను వాడుకుంటున్న నాకాష్ అనబడిన సర్పము ఉన్నాడు. ఇప్పుడు ఆమెను టెస్ట్ చేయాలి. దూతల్లాగే వాళ్ళని పరిశుద్ధులుగా చేశాడు, పాపము లేని వాళ్ళుగా చేశాడు, వాళ్ళని తన స్వరూపములో తన పోలికలో చేశాడు, బుద్ధి జ్ఞాన వివేకాలు ఇచ్చాడు. ఆమేన్. వాళ్ళకి చాలా శక్తి ఉంది పిల్లారా. దూతల శక్తి కంటే కూడా మనిషి శక్తి ఎక్కువ. ఎందుకంటే దూత దేవుని కంటే తక్కువగా చేయబడింది, కానీ మనిషి దేవుని పోలికలో దేవుని వలె చేయబడ్డాడు పిల్ల. ఆమేన్. దేవుడు పరలోకంలో ఉండి కూడా భూమి మీద తెలుసుకోగలడా లేదా? అంటే పరలోకంలో ఉండి భూమిని కాంటాక్ట్ అయ్యే కెపాసిటీ దేవుడికి ఉంది. సేమ్ దేవుని పిల్లలకు కూడా భూమి మీద ఉండి పరలోకంలో ఉన్న దేవుణ్ణి కాంటాక్ట్ అయ్యే కెపాసిటీ ఉంది మనకు, అవునా కదా? అందుకని పుట్టిన ప్రతి మనిషిని ఎవరినైనా చూడండి, మనిషిలో ఒక దేవుడు ఉన్నాడు అనే ఒక కాన్షియస్ ఉంటుంది. దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు. ఏదో సందర్భం వచ్చినప్పుడు, చివరికి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు, లేకపోతే తన శక్తికి మించిన పరిస్థితి వచ్చినప్పుడు, భగవంతుడా, ఓ దేవుడా అని ఇతను దేవుడు తెలుసుకుంటాడు. అంటే దేవుడు ఉన్నాడు అనేది మనిషి ఆత్మకు తెలుసు. ఏ పక్షికి, జంతువుకి, జలచరాలకి ఏవి కూడా అది దేవుడి కోసం వెతకం. మనిషి దేవుడి కోసం వెతుకుతాడు, దేవుని కోసం ప్రయాసపడతాడు. మనిషికి పరలోకాన్ని కాంటాక్ట్ అయ్యే కెపాసిటీ ఇవ్వబడింది. ఇక్కడుండి కూడా మనిషి తన ప్రార్థన ద్వారా, తన యొక్క భయభక్తి ద్వారా, తనకున్నటువంటి దేవునిల విధేయతల ద్వారా పరలోకాన్ని కాంటాక్ట్ కాగలడు. ఎందుకంటే మనిషి దేవుడి స్వరూపంలో చేయబడ్డాడు. కాబట్టి మనిషికి దేవుడు పరీక్షించడం ఇంకా ఎక్కువ పిల్లలు. ఆదాము ఎదుట, అవ్వ ఎదుట సాతాన్ని అనుమతించాడు, సర్పాన్ని పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వస్తున్నప్పుడు అనుకుంటా ఉన్నాను, దేవుడు విశ్వాసులనే ఉంచేసి మిగిలిన అందరం తీసేయచ్చు కదా, భూమి మీద అందరం తీసేయచ్చు కదా. తీసేయడు, ప్రతి ఒక్కరు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. ఆ దూతల్ని వాటి స్వభావంతో మాత్రమే పరీక్షించాడు, కానీ మనల్ని స్వభావముతోనూ ఆయన వాక్యంతోనూ రెండింటితో పరీక్ష చేస్తున్నాడు పిల్లలు. ఆమేన్. సో ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు. వాక్య విరోధమైన ప్రతిదీ చేసే వాళ్ళు భూమి మీద కావాలి దేవునికి. వీళ్ళ ద్వారా మనం టెస్ట్ చేయబడాలి. దేవుడు చూడండి పిల్లారా, దొంగతనం చేయొద్దు అన్నాడు. అంటే దొంగతనం చేసే అవకాశం, చుట్టూ దొంగలు కొంతమంది, దొంగతనం చేసుకున్న తప్పించుకున్నవాడు కొందరు, దొంగతనం చేసి కూడా వర్ధిల్లుతున్నవాడు, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడే నీకు శోధన. దేవుడు విగ్రహారాధన చేయొద్దు అన్నాడు. అంటే నీ చుట్టూ విగ్రహాలు చేసినా వాడి మీద ఏ దండన లేకుండా, తీర్పు లేకుండా చుట్టూ ఉండేవాడు ఉంటేనే నువ్వు దాన్ని గెలవగలవా లేదా అని. నా వాక్యాన్ని ఏది వక్రీకరించొద్దు అన్నాడు. వక్రీకరించే వాళ్ళు ఉండాలి. స్త్రీ బోధించొద్దు అన్నాడు, అంటే బోధించే వాళ్ళు ఉండాలి, అప్పుడే నీకు శోధన. ఆమేన్. హల్లెలూయా. సేమ్ నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధం చెప్పొద్దు అన్నాడు. అబద్ధం చెప్పేవాళ్ళు, అబద్ధం చెప్పినా ఏం కాదనేవాళ్ళు, అబద్ధం చెప్పినా కానీ వర్ధిల్లే వాళ్ళు మన చుట్టూ లక్షల కోట్ల మందిని పెట్టాడు దేవుడు. నా వాక్యానికి పూర్ణంగా భయపడు అన్నాడు.
భయము లేకుండా ఉన్నా కానీ అన్ని పొందుకోవచ్చు అనే వాళ్ళని పక్కన కావాలి. అప్పుడే నువ్వు భయపడతావా లేదని టెస్ట్ చేయబడతావు. ఇలా అన్ని రకాల వాళ్ళు కావాలి. అందుకోసమే చూడండి పిల్లలు, ఎప్పుడు కూడా ఏ కాలంలో కూడా దేవుడు తన బిడ్డల్ని చుట్టూ పాపులు లేకుండా ఉంచాల. చూడండి, ఏ కాలంలో కూడా, ఎప్పుడు ఏ తరములో ఎక్కడ దేవుడు తన పిల్లల్ని లేపుతున్నా వారి చుట్టూ అనేక రకాల పాపాలతో వారిని శోధించేవారు, వాళ్ళని బలపరిచేవాళ్ళు, వాళ్ళ కిందకు లాగేవాళ్ళు, వాళ్ళని చెడగొట్టడానికి ప్రయత్నించేవాళ్ళు, పాపం చేసిన ఏం కాదులనేవాళ్ళు, అనేక రకాల వాళ్ళు చుట్టూ పెట్టాడు దేవుడే. ఈవెన్ సరే ఒక ఇజ్రాయెల్ దేశాన్ని క్రైస్తవ దేశంగా, విశ్వాస దేశంగా ఎన్నుకున్నాడు అనుకోవచ్చు. ఆ దేశాన్ని ఎన్నుకున్నప్పుడు కూడా వాళ్ళ చుట్టూ కూడా పాపులను పెట్టాడు. న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. న్యాయాధిపతుల గ్రంథంలో వాళ్ళని టెస్ట్ చేయటానికి మూడో అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి. ఇజ్రాయేలీలకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి, ఇజ్రాయేల్ తరతరముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రం చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీన్ల 5 సర్దారుల జనులను, కానానీయులందరూ, సీదోనీయులను, బయలు హెర్మోను మొదలుకొని ఆమాతునకు పోవు మార్గం వరకు లెబానాను కొండలో నివసించు హిబ్బీయులను, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇజ్రాయిల్లను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. దేవుడే కావాలని వాళ్ళ పక్కన విగ్రహాలు పూజించేవాళ్ళు, దేవతలకు బలు ఇచ్చేవాళ్ళు, పిల్లల్ని నరబలి చేసేవాళ్ళు, స్త్రీలను తీసుకెళ్ళి దేవదాసీలుగా చేసి, వేశ్యలుగా చేసి భక్తిలోనే వాడుకునేవాళ్ళు, ఇష్టానురాజ్యంగా ప్రవర్తించేవాళ్ళు, భక్తిలో తాగుతూ తప్పు కాదనుకునేవాళ్ళు. వాళ్ళ దేవతలకు పండుగలప్పుడు తాగి డ్యాన్స్ చేస్తారు కొంతమంది విగ్రహారాధికులు. కొన్ని పండుగలు చూడండి, కొన్ని రాత్రులు అన్నప్పుడు వాళ్ళు తాగేసి డ్యాన్స్ చేయడం వాళ్ళకి తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళు కూడా మధ్యాహ్నం సేవించిన సందర్భాలు ఉన్నాయి, కానానీయుల దేవుళ్ళు. సో చూడండి, ఇలా అన్ని రకాల పాపాలు వాళ్ళ చుట్టూ పెట్టాడు దేవుడు. వాళ్ళని టెస్ట్ చేయాలి. అవ్వని ఎట్లాగైతే చుట్టూ, చూడండి పిల్లరా, దూతలను ఎట్లాగైతే 2 గుంపులు పెట్టాడు, ఇక్కడ ఒక్కసారి టెస్ట్. ఇక్కడ మనిషికి కూడా చూడండి పిల్లరా, మనిషి చుట్టూ ఆ టెస్ట్ చేసే వాళ్ళని పెట్టాడు. ఆమేన్. టెస్ట్ ఎక్కడో లేదు, నీ డైలీ ప్రతిరోజు జీవితంలో. అవ్వ లెగిస్తే చాలు, ఆదాము లెగిస్తే చాలు, ఆ తోటలో ఉన్నారు. ఒకవైపు చూడండి పిల్లరా, ఆ తోటలో ఉన్న అందరికంటే ఎక్కువగా ఉపయోగపడేది సర్పమే వాళ్ళకి. ఎందుకంటే ఏ జంతువుకి మాట్లాడదు. గాడిద మాట్లాడలేదు, కోతి మాట్లాడలేదు, ఏ జంతువు మాట్లాడలేదు. సర్పం ఒక్కటే చక్కగా నోరు విప్పి మాట్లాడగలదు. అవునా? హల్లెలూయా. సేమ్ వే నీ చుట్టుపక్కల మనుషులు ఊరు లేకుండా ఉంటే నీ పరిస్థితి ఏంటి? మనుషులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు దేవుడు తెలియకపోవచ్చు. కొందరు వ్యవసాయం చేసి ఆహార పదార్థాలు తీసుకొస్తున్నారు, కొందరు పనులు చేస్తూ రోడ్లు వేస్తున్నారు, కొందరు చూడండి పిల్లారా, లేకపోతే మరికొందరు వ్యాపారాలు చేసి వస్తువులు ఇక్కడ తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ ఉండటం వల్ల కొందరు హెయిర్ కటింగ్లు చేస్తున్నారు, లేకపోతే కొందరు బట్టలు కుడుతున్నారు. వీళ్ళందరూ లేకపోతే మనం బతకగలం అసలు? వాళ్ళు పాపులే కావచ్చు, దేవుడు నమ్మని వాళ్ళే కావచ్చు, నరకానికి పోయేవాళ్ళే కావచ్చు, ఎన్నడూ దేవుడు భయభక్తులు లేని వాళ్ళే కావచ్చు. అయినా చుట్టుపక్కల ఈ మనుషులు లేకపోతే బ్రతకగలమా? బ్రతకలేము. వాళ్ళు ఉండాలి. ఎందుకు ఆలోచన వచ్చిందంటే, ఆలోచన ఉదయం నుంచి ధ్యానిస్తూ, ఈ ఊర్లన్నింటిలో మనుషులు ఎవ్వరు లేకుండా ఒక క్రైస్తవ ఫ్యామిలీ ఉంటే ప్రతి ఊరి పరిస్థితి ఏంటి? ఆ 3 విశ్వాసులు, 5 విశ్వాసులు, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడిందో వాళ్ళే బతుకుతూ ఉంటే వాళ్ళ అవసరాలని పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే సామాన్లు ఎక్కడ దొరుకుతాయి, వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి, పనులు ఎక్కడ దొరుకుతాయి, బైక్ చెడిపోతే బైక్ రిపేర్ చేయడానికి ఎక్కడ దొరుకుతాయి? సరే, ఎవరో విశ్వాస బైక్ మెకానిక్ ఉండొచ్చు ఎక్కడో రాజమండ్రిలో, ఎవరో విశ్వాస కారు మెకానిక్ ఉండొచ్చు ఎక్కడో ఢిల్లీలో. ప్రతిసారి నుంచి ఢిల్లీకి చేసుకొని రాలేవు కదా. చూడండి, ప్రతి చోటు వెళ్తున్నప్పుడు చూడండి, బండి గాలి తగ్గింది,
ప్రతి ఊర్లోనూ గాలి పంపులు ఉన్నాయి. వాళ్ళు ఎవరు విశ్వాసలేం కాదు, కానీ వాళ్ళు మనకు అవసరం. ఆమె హల్లెలూయా. ప్రతి ఊర్లో షాపులు ఉన్నాయి అమ్మేవాళ్ళు, వాళ్ళు ఎవరు విశ్వాసం కాకపోవచ్చు, వాళ్ళు మనకు అవసరమే. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం, మెజారిటీ మనుషుల అవసరం మనకు ఉంటుంది. కానీ వీళ్ళెవ్వరూ దేవుని రాజ్యంలో చూడండి, చెప్పాగా ఎన్నుకోబడిన వ్యక్తి కొద్ది మంది తప్ప ఎత్తబాటులోకి వెళ్ళేది తక్కువ. తీర్పు రోజు కృప పొందే వాళ్ళు కూడా తక్కువే. ఇప్పుడు భూమి మీద మొత్తం ఉన్న వాళ్ళు, రక్షించబడే వాళ్ళు కొన్ని వేలల్లో మాత్రమే ఉంటారు. వాళ్ళు మాత్రం రక్షించబడతారు. అందులో కొన్ని వందల సంఖ్యలో మాత్రం ఎత్తబాటులో ఉంటారు. వాళ్ళ వరకే భూమి మీద నుంచి మిగిలిన ఎవ్వరు లేకుండా దేవుడు చేయొచ్చు కదా? లేదు, వాళ్ళు ఉండాలి. వాళ్ళ వల్ల మనకి ఉపయోగం ఉంది. ఉపయోగమే కాదు, వాళ్ళ వల్లనే మనకి పెద్ద శోధన కూడా. ఒక ఊర్లో చుట్టూ అందరూ ఉన్నారు, పనులకి వెళ్తే అందరూ సగం పండుగలు చేసుకుంటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో భక్తి చేయాలని కష్టాలు. పిల్లలు ఇష్టానురాజ్యంగా పెరుగుతున్నారు. కొంతమంది పిల్లలు వెళ్ళిపోతే చిన్న పిల్లలప్పటి నుంచే డ్యాన్సులు, ప్రోగ్రాములు, సినిమాలు, రకరకాల యాక్టింగ్లు నేర్చుకున్న పిల్లలు ఉన్నారు. ఇలాంటి చెడ్డ పిల్లల మధ్యలో మనం పిల్లల్ని దేవుని కోసం పెంచగలగాలి. ఇలాంటి పాపపు లోకం మధ్యలో వాళ్ళని దేవుని కోసం ఒక మాదిరిగా ఉంచాలి. అది కూడా ఒక శోధన, ఒక పరీక్ష. ఒక ఆడపిల్లని ఈరోజు ఒక పాపము, ఒక శోధన, లోక అట్రాక్షన్స్ లేకుండా పెంచాలంటే ఒక పరీక్ష. ఒక చిన్న పిల్లవాడిని శత్రు శోధన నుంచి కాపాడాలంటే పరీక్ష. బాధ్యత లేని తల్లిదండ్రులు ఉన్నారు, పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారు, అయినా కానీ వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలంటే ఒక శోధన, బాధ్యత కలిగిన సహోదరుడిగా ఉండాలంటే ఒక పరీక్ష, ఒక నమ్మకస్తుడైన భర్తగా ఉండాలంటే ఒక పరీక్ష. ఎందుకంటే చుట్టుపక్కల లోకం మొత్తంలో పెళ్లి చేసుకున్న విడాకులు తీసుకోవటం అయినా సహజమవుతూ ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళ మధ్యలో ఎంత కష్టం వచ్చినా విడిపోకుండా నమ్మకంగా ఉండే జంటగా ఉండాలి. ఇది పరీక్ష. నీకు పరీక్ష అంటే చుట్టుపక్కల అందరూ పాపం చేసేవాళ్ళు ఉండి, నీకు పాపానికి చేయడానికి అవకాశం ఉండి కూడా నువ్వు దాని శోధన జయిస్తాని. చూడండి, అవ్వ పాపం చేయడానికి వస్తున్నప్పుడు దేవుడు ఎందుకు అతను అడిగాడు ఒకరోజు, అవ్వ పాపం చేస్తుంటే వచ్చి దేవుడు ఎందుకు అడ్డుకోలేదు, దేవుడు వచ్చి ఎందుకు ఆపలేదు? అబ్రహాము యొక్క భార్యను ఒకటి తీసుకెళ్తే దేవుడు వచ్చి అడ్డుకున్నాడా లేదా? అవునా? అడ్డుకున్నాడా లేదా? అబీమెలెకు తప్పు చేయబోతుంటే కూడా దేవుడు వచ్చి అడ్డుకుంటాడు. నీవు పాపం చేయకుండా అడ్డుకున్నానని దేవుడే చెప్పాడు. అనేక మందిని వాళ్ళు పాపం చేయకుండా అడ్డుకున్న దేవుడు అవ్వ పాపం చేస్తుంటే చేయకుండా ఎందుకు అడ్డుకోలేదు? అవ్వ వీళ్ళకంటే పరిశుద్ధురాలా కాదా? మన పాపంలో పుట్టాం, అవ్వ పాపం లేకుండా పుట్టింది, ఎందుకు ఆపలేదు? లేదు, దేవుడే టెస్ట్ చేస్తున్నాడు. ప్రతి వ్యక్తిని టెస్ట్ చేయబడాలి. ఈరోజు కూడా మనం టెస్ట్ చేయబడాలి. అబద్ధ బోధలతో టెస్ట్ చేయబడాలి, అవిశ్వాసులతో టెస్ట్ చేయబడాలి, నమ్మక ద్రోహులతో టెస్ట్ చేయబడాలి. నువ్వు నమ్మకస్తురువా లేదా అన్నది నీ పక్కన నమ్మక ద్రోహి ఉన్నప్పుడే అర్థమైంది. ఆమేన్. అవిధేయుడిని పక్కనున్నా నువ్వు విధేయతతో ఉంటుంటే అప్పుడు నీ విధేయత ఏంటి అర్థమైంది. అపవిత్రుడు పక్కనున్నా నువ్వు పవిత్రంగా ఉంటుంటేనే నీ పవిత్రత రుజువుపరచబడుతుంది. ఒక చెడ్డవాడు పక్కనున్నా నువ్వు చెడుతనం నుంచి తప్పించుకొని తిరుగుతూ దేవుని కోసం బతుకుతుంటేనే నీ గొప్పతనం అర్థమవుతుంది. అందుకే లా ఆఫ్ కాంట్రాస్ట్ అంటారు. చీకటి లేకుండా వెలుగు గొప్పతనం తెలియదు. అవునా? వెలుగు పగలు గొప్పగా ఉండేది ఎందుకంటే చీకటి వల్ల. మనం 1000 ఏళ్ల పాలన అయిపోయినాక నిత్యత్వం అసలు చీకటే ఉండదు, పరలోకంలో కూడా చీకటి లేదు. చీకటి ఉండటం వల్ల వెలుగు గొప్పగా ఉంటుంది, చెడ్డవాడు ఉండటం వల్ల మంచివాడి గొప్పతనం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ విక్టరీ. జీవితం దేవుడిచ్చిన కృపమే కావచ్చు. జీవం అనే కృపావరం అన్నాడు. నువ్వు పుట్టడం అందరికీ దేవుడు బతకడానికి భూమి మీద బతికిచ్చాడు ఎవరైతే ఉన్నారో. అసలు దేవుడు ఎన్నికలో మనల్ని బ్రతికించాలనే ఆ గిఫ్ట్, ఆ గ్రేస్ కూడా ఇవ్వకపోతే మన భూమి మీద కూడా రాలేం పిల్లలు. దేవుడు మనల్ని బ్రతికించాలని తీర్మానం చేసుకున్నాడు కనుకనే తల్లిదండ్రుల ద్వారా తల్లి గర్భంలోంచి భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆయన ఎన్నికలో మనం ఉన్నాం కనుక. అంటే లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, బట్ లైఫ్ ఈజ్ ఎ విక్టరీ. జస్ట్ లైక్ ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్, కానీ ఫెయిత్ ఈజ్ ఎ విక్టరీ. దేవుడికి లైఫ్ని ఫ్రీగానే ఇచ్చాడు, ఫ్రీగానే భూమి మీద తీసుకొచ్చాడు. కానీ మంచిగా బతకాలంటే కష్టపడాలి, నీతిగా బతకాలంటే నువ్వు పోరాడాలి, యథార్థంగా బ్రతకాలంటే పోరాడాలి. ఈవెన్ చూడండి పిల్లరా, రక్షించబడిన తర్వాత జీవితమే కాదు, రక్షించబడక ముందు కూడా నువ్వు యథార్థంగా బతకాలంటే కష్టపడాలి. రక్షణ లేకపోయినా ఈ లోకములో ఉండి యథార్థతతో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
మంచిగా బతకటం కోసం ట్రై చేస్తూ సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఒక వీడియో చూశాను. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఆయన భార్య, ఆమె మేకప్ వేసుకోదట. దాని పెద్ద చర్చనీయాంశంగా అమెరికన్ టెలివిజన్స్ తీసుకొస్తున్నాయి. ఆమెకు 38 అయిపోయి 39. ఆమె 1986 డేట్ ఆఫ్ బర్త్. కానీ ఆమెను చూస్తే ఆమె 50 ఏళ్ల వ్యక్తిలా ఉంది. కళ్ళ కిందంతా నల్లటి చారలు, ముఖం ముడుచుకుపోయి, వాళ్ళు అంటారు ఆమె చుట్టూ కుకుంబర్లు ఉన్నాయి అంటున్నారు కొంతమంది సెటైర్లు వేసి. కళ్ళ చుట్టూ దోసకాయలు ఉన్నాయి, కొంతమంది కళ్ళ చుట్టూ బ్యాగులు ఎలాడుతున్నాయి అన్నారు. ఆమె జుట్టుకు రంగేసుకోదట. ఎగతాళి చేస్తూ ఉన్నారు. కొంతమంది అసలు భారతీయులు పుట్టుకేటండి అని భారతీయులు ఎగతాళి చేస్తున్నారు. కానీ ఒక రిపోర్టర్ చాలా చూశాడు, ఆమె వీటిని మోడర్న్ అలంకరణ ఇష్టపడదు. తను ఎలా ఉన్నాలో అలాగే చూపించుకోవాలనుకుంది. అలా ఉండటానికి అంతమంది మధ్యలో అమెరికా లాంటి దేశంలో అందరూ మేకప్లు వేసుకుంటా, అసలు చిన్న ఈరోజు చుట్టుపక్కల పల్లెటూరులో మనుషులే రంగులు వేసుకుంటుంటే, ఇండియా లాంటి దేశాల్లో రంగులు వేసుకుంటుంటే, అమెరికా లాంటి నవనాగరిక ప్రపంచంలో ఒక ఉన్నతమైన కుటుంబంలో, ఒక డాక్టర్స్ ఫ్యామిలీలో పుట్టిన ఆమె, ఒక బిజినెస్ కుటుంబంలో పెరిగిన ఆమె, ఒక హై క్లాస్ లైఫ్లో పుట్టిన అమ్మాయి ఈ లైఫ్ నాకొద్దు, నాకు ఈ అలంకరణ వద్దు అని బ్రతకాలంటే ఎంత పోరాడాలి ఆమె. చూడండి, ఆమె రక్షించబడలేదు, రక్షణ అనుభవం ఏం లేదు ఆమెకి. అయినా కానీ ఆమె ఆ క్వాలిటీ దేవునా కదా. దేవుడు వేషధారణ ఇష్టపడి జుట్టు తెల్లగా ఉంటే తెల్లగా ఉంచు, నల్లగా ఉంచు అన్నాడు. కానీ జుట్టుకు ఈ లేని వాటిని ఉన్నట్టుగా చేయడం దేవునికి ఇష్టం లేదు. అది క్రైస్తవునికి శోధన. కానీ ఆమె క్రైస్తవురాలు కాకపోయినా ఆమె శోధించబడతానే ఉందవునా కాదు. అంటే క్రైస్తవుడు కాకపోయినా ఈ లోకంలో నీతిగా న్యాయంగా బ్రతకాలంటే నువ్వు పరీక్షించబడాలి, ఎదుర్కోవాలి, పోరాడాలి, జయించాలి, అంతే, వేరే రూట్ లేదు. ఎన్ని చోట్ల అవమానాలు పడింది, ఎన్ని విమర్శలు పడింది. తర్వాత మొన్న ఒక అమ్మాయి, ఒక సింగరు, పేరేది మర్చిపోయాను, ఆమె గురించి ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తుంటే విని చూస్తే నేను అసలు వాట్ ఈస్ ద మ్యాటర్ అని చూస్తే షాక్ అనిపించింది. ఆమె ఒక ప్రొఫెషనల్ సింగరు, ఏదో ప్రోగ్రాంలో, ఈ ప్రోగ్రాముల్లో ఇంతకుముందు సింగింగ్ కాంపిటీషన్, లోకప్ కాంపిటీషనే కావచ్చు, ఇంతకుముందు పాటలు పాడే వాళ్ళని పాటల కోసమే తీసుకునేవాళ్ళు. పాడుతా తీగ అనుకుంటా ప్రోగ్రాం పేరు. బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉన్నప్పుడు దాన్ని సాంగ్ ఎంకరేజ్ చేయాలి, పాటలు పాడించాలని తత్వంతో తీసుకునేవాళ్ళట. ఇప్పుడు అది కమర్షియల్ అయిపోయింది. నువ్వు ఎంత బాగా పాడావు అన్నది తర్వాత, బాగలేదు పర్లేదు, కానీ పాటతో పాటు డ్రెస్సులు కూడా మోడర్న్గా ఉండాలి. పాత రోజుల్లో నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు ట్రెడిషనల్గా వేసుకునేవాళ్ళు. వాళ్ళు అందం కోసం అలా పాటలకు వచ్చారు, అంతే కదా. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ డ్రెస్సు ముఖ్యం. వీళ్ళు ఒక మాస్ పాట పాడితే ఆ అమ్మాయికి పొట్టి లంగాలు వేసి ఫ్యాషన్గా చేయాలి. ఈ అమ్మాయి కూడా పాటకు తగ్గట్టుగా యాక్టింగ్ చేయాలి, అలా ప్రవర్తించాలి. ఆ అమ్మాయిని కాదు, ప్రతి ఒక్కరి మీద ఇప్పుడున్న శోధన. ప్రతి ప్రోగ్రాముల్లో, స్కూల్లో, కాలేజీల్లో వాళ్ళు పాటలు పాడే వాళ్ళని కూడా వాళ్ళ గొంతే కాదు, పాడే వాళ్ళు స్టేజ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ రూపం కూడా చూసేవాడికి అట్రాక్ట్గా ఉండాలి. ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది. బాడీ షేమింగ్ అవసరమా? పాటనికి నా గొంతుంటే చాలు కదా, నా శరీరం సన్నపడాలా, నేను నాజుగ్గా ఉండాలా, నేను అందంగా కనపడాలా, నేను పొట్టిబట్టలేసి కనపడాలి, ఎందుకు ఉండాలి? నేను ఇష్టం లేదని ఎంతమంది చెప్తే నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఒక లోకములోనే నీతిగా బతకడానికి ఆ మోడర్న్ ఫ్యాషన్స్ వద్దు అని చెప్పుకోవడానికి ఆమె పోరాడాల్సి వస్తుంది. సరే, ఆమె గొప్ప విషయం, పోరాడి గెలుచుకోగలిగింది. ఎంత ఆమె కెరీర్ స్పాయిల్ చేసి ఇస్తున్న పబ్లిక్గా వచ్చి అందరి గురించి అని చెప్తే ఫ్యాక్ట్ అది. ఇప్పుడున్న ప్రపంచంలో టీవీ వాళ్ళు ఎప్పుడు ఎవరు చారిటీలు చేయట్లా, టీవీ వాళ్ళు బిజినెసే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంది? ప్రజలు ఇంత ముందు రోజులు వినేవాళ్ళు, వింటే సరిపోయేది. ఇప్పుడు వింటమే కాదు, చూడటం కూడా, పాడే సింగర్ కూడా గ్లామర్గా ఉండాలి అన్ని చోట్ల. అందుకని సేవకులు కూడా గ్లామర్గా ఉండడానికి ట్రై చేస్తారు. చూడండి, 50 ఏళ్ళు కలవరి జైపాలను చూడండి, 70 ఏళ్ళు పైన ఉంటాయి, అయినా కానీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత వాక్యం చెప్పారన్న దాంతోపాటు వాళ్ళ రూపం కూడా ఎంత గ్లామర్గా ఉందో టార్గెట్ చేసుకుంటున్నారు. చివరి దినాల్లో అందరూ ఫిజికల్గా నాజుగ్గా కనపడాలి, ఫిజికల్గా అట్రాక్ట్ కనపడాలి, ఆడైనా మగైనా. ఇది ఒక భయంకరమైన పరీక్షాకాలం. ఎందుకంటే దేవుడు ఆత్మలోని ఆనందాన్ని చూస్తావా, శరీరంలోని ఆనందాన్ని చూస్తావా?
చూడండి, లోకములో ఉన్నా కూడా ఒక వ్యక్తి నీతిగా యథార్థంగా తనకు తెలిసినంతటిలో గట్టిగా బ్రతకాలంటే పోరాడాలి. కొన్ని విలువల కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు లోకంలోనే. మంచితనం కోసం పోరాడేవాళ్ళు, సమానత్వం కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. మనుషులందరూ సమానమే, ఇందులో కుల భేదం లేదు, జాతి భేదం లేదు, అందరూ ఒకటే. మనిషిని నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, తోటి వాడిని మనిషిలా ప్రేమించు అనే దానికోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఎదురు దెబ్బలు తిని ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు చంపే పరిస్థితి రావచ్చు. చూడండి, లైఫ్ ఈజ్ ఏ ఫైట్. లైఫ్ నువ్వు పోరాడి గెలవాల్సింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అలా సృష్టించాడు పిల్లలు. చూడండి, రక్షించబడిన వాడికి అంత పోరాటం అయితే రక్షించబడిన వాడికి ఇంకెంత పోరాటం ఉంటుంది అన్ని కోణాల్లో. ఒకవైపు నీతిగా బతకడానికి పోరాడాలి, నమ్మకం బతకడానికి పోరాడాలి, ప్రార్థించడానికి పోరాడాలి. ఈరోజు ఇందాక ఒక కోట్ పెట్టాను చర్చ్ గ్రూపులో, మార్టిన్ లూథర్ యొక్క వాక్యం. ప్రతిరోజు 3 గంటలు ప్రార్థనలో గడిపేవాడట మార్టిన్ లూథర్. వేకువ జామునే ఉదయాన్నే 3 గంటలకే లేచి 5 గంటల వరకు ప్రతిరోజు 2 గంటలు ప్రార్థనలో ఆయన ప్రార్థించి జీవితాన్ని స్టార్ట్ చేసేవాడు. అని చేసుకున్నాడు. నేను ఎప్పుడెప్పుడైతే ప్రార్థన ఎక్కువ చేయలేక త్వరపడి వెళ్ళాను, ఆ రోజు చాలా ఘోరంగా ఓడిపోయాను. నేను ప్రార్థించిన రోజే నాకు విజయాలు దొరికినాయి. చూడండి, క్రైస్తవుడిగా అయిపోగానే నీకు అన్ని సులువు వచ్చేలా దేవుడు చేయొచ్చు కదా? కాదు. నువ్వు క్రైస్తవుడు అయినా ప్రతిదీ నువ్వు పోరాడి గెలవాల్సింది. రక్షణ ఉచితం, పోరాడి గెలుచుకోవాలి. దేవుడు కృప ఉచితం, పోరాడి కృపలో పొందాలి. దేవుడిచ్చే ప్రతి ఆత్మీయ లక్షణం ఉచితమే, కానీ నువ్వు పోరాడి గెలుచుకోవాలి. నువ్వు నమ్మకస్తుగా ఉండడానికి కాపాడబడాలి, నిజాయితీగా ఉండడానికి నువ్వు పోరాడాలి. కొన్నిసార్లు నువ్వు నిజాయితీగా ఉంటున్నప్పుడు ఎదుటి వాళ్ళ పాపం చెప్పినప్పుడు నేను ఎంతో దండించవచ్చు. నిజాయితీని బట్టి కొందరు స్నేహాన్ని కోల్పోవచ్చు, కొందరు యొక్క సపోర్ట్ను కోల్పోవచ్చు. వాక్యానికి నమ్మకత్వంగా ఉంటే కొంతమందిని వదిలిపెట్టవచ్చు. ఆమేన్, హల్లెలూయా. 2, ఈవెన్ నీ దేహం కూడా నీకు శత్రువే. దూతలకి దేహం శత్రువు కాదు, దేహమే లేదాటి. కానీ మానవుడు పడిపోయినాక మానవునికి చుట్టుపక్కల శత్రువులతో పాటు తన దేహాన్ని కూడా తనకు శత్రువుగా పెట్టాడు దేవుడు. ఎందుకంటే దీంతో కూడా మనం పోరాడాలి. ఆమేన్. పుట్టిన ప్రతి వాళ్ళు చిన్న బిడ్డలప్పటి నుంచి వాళ్ళని బతికించడానికి పోరాడాలి, సమస్యలతో పోరాడాలి, అపాయం తప్పించుకోవడానికి చూడాలి. ఈ దేహం ఎప్పుడు ప్రమాదాలకు గురవ్వకుండా, యాక్సిడెంట్లకు గురవ్వకుండా, పిల్లల్ని జాగ్రత్త కాపాడుకుంటూ వాళ్ళని భద్రపరుచుకుంటూ, వెళుతున్న చోట యాక్సిడెంట్లు కాకుండా, ఏ పాము కాట్లు రాకుండా, గుంటల్లో పడకుండా, జారిపోకుండా కాపాడాల్సిందే. వేరే రూట్ లేదు. దేహాన్ని కాపాడాలి, వాళ్ళ స్వభావాన్ని కాపాడాలి. ఆమేన్. సో లైఫ్ ఈజ్ ఏ విక్టరీ. నువ్వు పోరాడాల్సిందే క్రైస్తవునికి. అందుకే ప్రకటన గ్రంథంలో జయించిన వానికి, జయించిన వానికి, జయించిన వానికి, జయించిన వానికి. ఆమేన్. వెళ్ళే కొద్దీ శత్రువు యొక్క ఉచ్చులు, పాపపు యొక్క ఉలి, పాపము ఇంకా ఫ్రీ అవుద్ది పిల్లలు. ప్రపంచం ఇంకా వెళ్ళే కొలది పాపం ఇంకా ఎక్కువ పెరిగిద్ది. పాపము మనుషులకి లిబర్టీ ఇంకా పెరుగుద్ది. మనిషి నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పవిత్రంగా, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలంటే కష్టమైన పరిస్థితి. అన్ని రకాలుగా ఇలా దేవుడే పెట్టాడు. ఎందుకంటే ఎంత కాలం గడుస్తుందో అంతగా పాపం పెరుగుతూ ఉంటుంది. దేవుని ప్రజల యొక్క ఆత్మ సామర్థ్యం పెరిగిద్ది. దాని ద్వారా గెలిచిన వాడికి ఇచ్చే బహుమానం కూడా చాలా గొప్పగా ఉంటుంది పిల్లలు. అన్ని కాలాల్లో కూడా దేవుడు శోధనలు పెట్టాడు. చూడండి, బయట నుంచే కాదు, సంఘములో కూడా దేవుడు అబద్ధికులకు అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా నిన్ను టెస్ట్ చేయాలి. చూడండి పిల్లరా, దేవుడు 12 మంది అపోస్తలులు పిలుచుకుంటే దేవుడికి అన్నీ తెలుసు కదా. 12 మందిలో కూడా ఒకడిని అబద్ధికుడిని పెట్టాడు, దొంగని పెట్టాడు, నమ్మక ద్రోహిని పెట్టాడు, విలువ లేని వాడిని పెట్టాడు. అతనికి గిఫ్ట్లు ఉన్నాయి, అతనికి వాక్యం తెలుసు. ఎందుకు? అతని ద్వారా వీళ్ళని కూడా టెస్ట్ చేయాలి. వీళ్ళ చుట్టూ సగంలో వదిలిపెట్టి 70 మందిని పెట్టాడు, వాళ్ళ ద్వారా వీళ్ళని టెస్ట్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని లైఫ్ ఈజీగా వచ్చేది కాదు పిల్లలు. ప్రతిదీ పోరాడి గెలుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. భౌతికంగానూ జీవితం పోరాటమే. సమయం ఇచ్చాడు దేవుడు. ఈ సమయాన్ని ఎలా వాడుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సమయాన్ని ఇస్తూ ఉంటాడు.
సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న మనుషునికి దేవుడు సమయాన్ని మెల్లమెల్లగా తీసేస్తూ ఉంటాడు. సేమ్ అంతే. వాక్యం ఇస్తూ ఉంటే వాక్యాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే వాక్యాన్ని ఇచ్చుకుంటా వెళ్తాడు. నువ్వు వాక్యాన్ని సద్వినియోగం చేసుకొని వినకుండా ఉన్నావు అనుకో, వాక్యం వినలేరకుండా నీ చెవులు మూసివేయబడతాయి. దేవుడిచ్చిన సమయం ప్రార్థనతోనూ వాక్యంతోనూ ఉపయోగించుకుంటున్నావు అనుకో, ఇంకా నీకు ఇస్తాడు. ఆమె పోరాటంలో లైఫ్ గిఫ్ట్ ఫ్రీ అండ్ ఒకే టైంలో అది ఫ్రీ ఎలా అవుతుంది, ఒకే టైంలో అది సంపాదించుకోవాల్సింది ఎలా అవుద్ది అంటే, ఫస్ట్ ఫ్రీగా ఇస్తాడు. ఇచ్చిన దాంతో నువ్వేం చేస్తున్నావో చూస్తాడు. నువ్వు దాంతో కనుక సద్వినియోగం చేసుకుంటే నీకు ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ కృపణిస్తూ దానికి మళ్ళీ కొంత ఇస్తుంటాడు పిల్లలకి. సో ఫస్ట్ కొంత విశ్వాసాన్ని ఇచ్చాడు. అందుకే విశ్వాసాన్ని పరలోకపు మనీ అంటారు. జస్ట్ లైక్ పిల్లలకు కొంత మనీ ఇస్తే వాళ్ళు రైట్గా ఖర్చు పెడుతుంటే తర్వాత నమ్మకంతో ఇంకెక్కువ ఇవ్వాలనిపిస్తుంది. దుర్వినియోగం చేస్తుంటే దూరపరచాలనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పిల్లవాడు ఉన్నాడు, వాడికి కొనుక్కుంటాను డాడీ అన్నాడు. సరేలా ఒక 10 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు ఇస్తే పక్క కొట్టులోకి వెళ్ళి ఏదో కొనుక్కొని వచ్చాడు. వాడికి 50 రూపాయలు ఇచ్చాడు. ఒక 20 రూపాయలు కొనుక్కొని మిగిలిన 30 రూపాయలు దాచిపెట్టుకున్నాడు అనుకో, ఇవ్వాలనిపించింది. 50 దొరకగానే వరగాలో కొనుక్కునేది నందిపాడు పోయేద్దామని చెప్పి సైకిల్ వేసుకొని నందిపాడు దాకా వెళ్ళి కొనుక్కొని వచ్చాడు అనుకో. ఎక్కడికి వెళ్ళొచ్చామంటే, డాడీ నందిపాడు వెళ్ళొచ్చాను, నందిపాడులో పలానా కొన్నాను అన్నాడు అనుకోండి, ఏముంటుంది? ఆడికి కనుక 500 ఇస్తే బస్సు వేసుకొని బస్సులో టికెట్ తీసుకొని గుంటూరు పోయి కేఎఫ్సీలో తిని వచ్చేస్తాడు. అంటే వీడికి డబ్బులు ఇస్తే చెడిపోతాడు, డబ్బులు ఇస్తే నష్టపోయే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఇచ్చే కూడా ఆపేస్తాడు. ఇవ్వగల కెపాసిటీ ఉంది. దేవుడు సర్వ సృష్టిలోనూ ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, సకలం ఆయన దగ్గర ఉంది. కానీ చూడండి, టైం ఇవ్వదలుచుకుంటే ఫ్రీగా ఎంతైనా ఇవ్వచ్చు దేవుడు. ఆమేన్. పరిశుద్ధ ఆత్మశక్తి ఎంతైనా ఇవ్వచ్చు, ఆత్మ సామర్థ్యాన్ని ఎంతైనా ఇవ్వచ్చు. కానీ అట్ ఏ టైం ఎవరికి ఇవ్వాల. ఫస్ట్ కొంత ఫ్రీగా ఇచ్చి టెస్ట్ చేస్తాం, దీంతో ఎలా వాడుతున్నాం. ఈవెన్ మనకి ఆత్మలు ఇచ్చినప్పుడు కూడా ఒక ఆత్మని ఇస్తే ఈ ఆత్మను నువ్వు ఎలా కాపాడుతున్నావు, ఆ ఆత్మను దేవుడి దగ్గర నడిపించడంలో కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉంటే అప్పుడు కొంతమందిని చేరుస్తాడు. నువ్వు సోమరిగా ఉండి పట్టించుకోకుండా వాళ్ళ డబ్బుల కోసమే ఆశపడి ఆత్మల కోసం ఆసక్తి లేదనుకో, దేవుడు కృపను దూరపరుస్తాడు. అప్పుడు ఎలా చేస్తాడంటే, ఎన్నికలో ఉండి ఎత్తబాటులో ఉండే బిడ్డలు తీసుకురాకుండా, అంటే గొర్రెలను తీసుకురాకుండా గాడిదలను పట్టుకొస్తాడు. ఇది దేవుడి స్ట్రాటజీ పిల్లర్. గొర్రె ఏంటి, నువ్వు ముందు నడవాలి. గాడిదకేంటి, దాని మీద బరువేసి వెనకాల కొట్టాలి. దేవుని యొక్క గొప్ప మాస్టర్ ప్లాన్ చూడండి. ఇష్మాయేలుకి ఏం చేశాడు, అడవి గాడిద లాంటోడు, కానీ వీడికి విపరీతమైన సంతానం వచ్చింది అన్నాడు. వాళ్ళకి ఏమి ఇచ్చాడు, కేవలం భౌతిక ఆశీర్వాదమే ఇచ్చాడు. వాళ్ళకి ఆవిల్ బావులు ఇచ్చాడు, భూమి మీద డబ్బు ఇచ్చాడు. కానీ వాళ్ళకి సత్యవాక్యాన్ని ఇవ్వాలా, ఎన్నో వేల సంవత్సరాలకు ప్రవక్తలను పంపాలా, వాళ్ళకి సర్వసత్యాన్ని బయలుపరుచుకోవాలా. అసలు దేవుడు వాళ్ళతో వ్యవహరించాల. కానీ ఇస్సాకు సంతానానికి చూడండి, దేవుడు దర్శించుకుంటా వచ్చాడు. ఎందుకు? ఇస్సాకు విధేయుడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విధేయతగా, ఈవెన్ పిల్లల్ని విధేయతలో మనం నడిపిస్తుంటే దేవుడు వాళ్ళని వరాలతో నింపుతాడంట. పిల్లలు మనమే ఆశ్చర్యపోతారు, వీడికి ఎంత టాలెంట్ వచ్చినాయి, ఆ దేవా ఎంత ఇచ్చావా అని. మనం కనుక దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళని రైట్గా దేవుని కోసం పెంచకపోతే, ప్రవక్త అంటాడు ఏకత్వం అనే వర్తమానంలో, పిల్లలను దేవుని దగ్గరికి నడిపించకపోవటమే ఏ భూమి మీద ఏ తల్లిదండ్రి చేసేదని తప్పంట. క్రైస్తవులే కాదు, ఈ భూమి మీద అందరు తల్లిదండ్రులు పిల్లలు ఇస్తుంది దేవుడే. అని క్రైస్తవుడు ఏం చేస్తాడు, దేవుని దగ్గర నడపడానికి ప్రయత్నిస్తాడు. దాని ద్వారా కృపను పొందుకుంటాడు. ఆమేన్. ఇంకా వాక్యంలో వెళ్ళాలి, దేవుని స్వభావంలో వెళ్ళాలి. నా బిడ్డ మంచోడుగా ఉండాలి, మంచి గుణలక్షణాలు కావాలి. సేమ్ దేవుడు ఏది ఇచ్చినా దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటుంటే ముందుకెళ్తాడు. చూడండి, ఈరోజు చక్కగా కూర్చునే వాతావరణాన్ని ఇచ్చాడు, ఉపయోగించుకుని టైంని పెంచుతాడు. మనం దేవుడు టైం ఇస్తే కూడుకోవడానికి ఇష్టం లేదని ఏం చేస్తాడు,
రాబోయే కలుసుకోవాలి, కూడుకొని ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండా చేసేస్తాడు. ఈరోజు క్రైస్తవులందరికీ ఎక్కడైనా చక్కగా ఆరాధించుకునే శక్తిని ఇచ్చాడు, ఫ్రీగా టైంని ఇచ్చాడు. ఇంత ఉండి ఊర్లో కూటాలు పెట్టి అయ్యా రండి రండి అన్నా కానీ అనేక మంది తృణీకరించుకుంటా ఉన్నారు. ఒకరోజు కూటాలే లేకుండా చేయబోతున్నాడు దేవుడు. చెప్పాను కదా, రాబోయే రోజుల్లో మొత్తం మెసేజ్ ప్రీచింగ్ అన్నీ ఆపివేయబడతాయి. ఆమేన్. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఇద్దరికి సిద్ధపడండి అన్నాడు. ఇద్దరు బయలుదేరేటప్పుడే అక్కడ ఒక వర్తమానికుడు ఉండి నూనె తీసుకోండి అమ్మా, నూనె తీసుకోండి అమ్మా, నూనె తీసుకోండి అమ్మా, ఎక్స్ట్రా నూనె అంటే ఎక్స్ట్రా అవసరం లేదు, మాకు ఉన్నది చాలు అన్నారు. ఆయన మధ్యరాత్రి 12ంటికి వస్తానన్నాడు. ఇదిగో 12ంటి వరకు కావాల్సినటువంటి నూనె ఉంది మా దగ్గర, చాలు. 12 కాదు 9ంటికి వస్తానన్నాడు సాయంకాలం. 9ంటి దాకా మాకు నూనె చాలు అన్నాడు. ఒకవేళ ఆయనకి ఏమైనా లేట్ అయ్యి ఆయనకి ఏదన్నా ఆలస్యం అయితే అంటే మాకొద్దు, మాకు 9 గంటల దాకా మా దీపాల నూనె సరిపోయింది అన్నాడు. మొత్తుకున్నాడు పాపం ఆ నూనె ఇచ్చేవాడు. అప్పుడు ఇలా అవునా, అక్కడికి వెళ్ళిపోయినాక ఏం చేశాడు దేవుడు, వాళ్ళ నూనెలు ఆరిపోయి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వీళ్ళు నూనె కోసం అరిచి అయ్యో అని అదే అమ్మ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి మొర్ర పెట్టినా అతని వల్ల. అవునా, అదే వ్యక్తి ఒక టైం అప్పుడు తీసుకోండి 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 తీసుకో బతిమలాడాడు. ఒక టైం అయిపోయినాక వీళ్ళు వచ్చి ఇవ్వు 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 అని బతిమలాడుకున్నాయి వల్ల. అవునా, చూసారా, కృప తొలగించబడింది. ఆమేన్. ఇప్పుడు నీటి ద్వారా బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మను పొందుకో, రక్షించబడు, క్రీస్తు రక్తం కిందకి రా అని నిన్ను మొర్ర పెడుతున్నప్పుడు నువ్వు తృణీకరించుకుంటా పోయావు అనుకో, ఒక టైం వచ్చినప్పుడు రావటానికి అవకాశం కూడా లేకుండా చేస్తాడు. నువ్వు బతిమలాడినా కానీ దేవుడు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇద్దరు ఒకే తండ్రి దగ్గర కూర్చున్నారు, ఇస్సాకు దగ్గర. ఇస్సాకు సున్నత గొప్పతనం చెప్పాడు, ఇస్సాకు పరిశుద్ధాత్మ గొప్పతనం చెప్పాడు, ఇస్సాకు జ్యేష్ఠత్వం గొప్పతనం చెప్పాడు, వాళ్ళ వంశం గొప్పతనం చెప్పాడు. వాళ్ళ వంశంలోకి మెస్సయ్యగా దేవుడు రాబోతున్నాడు, అబ్రహాం వంశంలోకి మానవ శరీరధారిగా దేవుడు రాబోతున్నాడు అన్నాడు. ఇన్ని చెప్పినాక మీకు ఏం కావాలో కోరుకోండి అంటే జ్యేష్ఠత్వాన్ని అసలు కోరుకోలే. చాలా విచిత్రం పిల్లారా. అబ్రహాముతో 15 ఏళ్ళు ఉన్నాడు, ఇస్సాకు దగ్గర చర్చిలో 25 ఏళ్ళు ఉన్నాడు. 40 సంవత్సరాలు చర్చిలో కూర్చున్నా వాడికి మారు మనస్సు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే తెలియలే. కానీ ఒక టైం వచ్చింది, కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చిన దేవుడిని ప్రార్థన ఆలకించలే. అవునా, ఆ బుద్ధి లేని కన్యకలు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఇవ్వలా, ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతే తలుపు కొడితే ప్రభువు కూడా ఎరగనన్నాడు. చూసారా, ముందు ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చాడు, సరిగా సద్వినియోగం చేసుకోకపోతే బతిమిలాడినా దేవుడి ద్వారం తిరగల. ఇప్పుడు టైం ఇచ్చాడు, నీకు వినటానికి చక్కటి వినికిడి శక్తిని ఇచ్చాడు, వినగలిగే కెపాసిటీ ఇచ్చాడు, వినటానికి వాక్య పరికరాలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినప్పుడు కూడా నువ్వు వాడుకోకపోతే ఒక టైం వచ్చినప్పుడు వాక్యం కోసం తెలుసుకుందామని ట్రై చేసిన చెప్పే నాదులు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసే టైం ఇచ్చాడు, నువ్వు సరిగా వాడుకోకపోతే ఒక టైం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు. ప్రార్థనలో కూర్చుంటే నేను కొట్టే రోజులు వస్తాయి, ప్రార్థన చేస్తే చంపే రోజులు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి లైఫ్ ఈజ్ ఎ విక్టరీ, లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ బట్ ఇట్ ఈస్ ఎ విక్టరీ. జీవితం దేవుడిచ్చే కృపావరమే, కానీ జీవితం నువ్వు పోరాడి గెలుచుకోవాలి. ఆమేన్. జయించిన వానికి దేవుడు ఇచ్చుకుంటా ఉంటాడు. గుర్తుపెట్టుకుని నువ్వు గెలవాలి. ఇలాంటి పాపుల్ని పక్కన పెట్టాడు ఎందుకు? వాళ్ళ మధ్యలోనే నువ్వు క్రైస్తవ జీవితాన్ని బ్రతికి చూపించాలి. పాపుల మధ్యలో, ఆ తాగుబోతుల మధ్యలో, వ్యభిచారుల మధ్యలో, మోసగాళ్ళ మధ్యలో, సినిమా పిచ్చోళ్ళ మధ్యలో, నామకార్థ భక్తి చేసే వాళ్ళ మధ్యలో నిజమైన భక్తుడిగా భక్తి చేసి చూపించాలి. అందుకోసం నేను ఎన్నుకున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళని తీసేయడు, వాళ్ళని జయించే శక్తి నీకు ఇస్తాడు మనం కనుక దేవుని దగ్గర కనిపెడుతుంటే. కాబట్టి ఈ సంగతులు తెలుసుకుందాం. ప్రతి కాలంలో కూడా విశ్వాసి పరీక్షించబడవలను, మొదటగా వారు పరీక్షించబడవాలని అన్నాడు. దేవుడు పరీక్షించే దేవుడు సుమా, గుర్తుపెట్టుకో. నీకు పెద్ద ఆశీర్వాదం, ఇంకో క్వశ్చన్ చెప్పబోతు సార్, పెద్ద ఆశీర్వాదాలు ఇవ్వాలంటే కూడా కొంచెం ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు? కొంచెం దేవుడు గణపరచగానే, కొంచెంగా నీకు ఉద్యోగంలోనో పనుల్లోనో గణపరచగానే, కొంచెం ఆర్థిక స్థితి మారగానే హెచ్చించుకొని వెళ్తున్నావా? దేవుడు హెచ్చించిన కొలది తగ్గించుకొని కూర్చుంటున్నావా? కొంచెం వాక్య జ్ఞానం ఇవ్వగానే హెచ్చించుకుంటున్నావా? అయినా తగ్గించుకుంటున్నావా? పరీక్షిస్తాడు. ఆమేన్.
కొందరికి వాక్యాన్ని ఇవ్వగానే మాకు పాస్టర్ కంటే ఎక్కువ తెలిసి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళకు కొంతమందికి వాక్యం ఇవ్వగానే వాక్యం స్త్రీలు బోధించొద్దని చెప్పినా కానీ బోధిస్తారు బయలుదేరి వెళ్ళిపోతుంటారు. ఆమేన్. కొంతమంది మాకు ప్రవక్త కంటే ఎక్కువ తెలుసు అనుకుంటారు, కొంతమంది మాకు పౌలు గారి కంటే ఎక్కువ తెలుసు అనుకుంటారు. ఆమేన్. వాక్యం ఇచ్చి టెస్ట్ చేస్తాడు దేవుడు. ఆమేన్. అవకాశం ఇచ్చి టెస్ట్ చేస్తాడు దేవుడు. సమయాన్ని ఇచ్చాడు, లేకపోతే విశ్వాసులతో సహవాసం చేసే సమయాన్ని ఇచ్చాడు. ఎలా వాడుకుంటున్నావు? ఆ టైంలో వాళ్ళ ద్వారా వాక్యం నేర్చుకుని కొన్ని విషయాలు తెలుసుకుంటున్నావా? ఆ టైంను పోగొట్టుకుంటున్నావా? పోగొట్టుకుంటే ఒకరోజు అని నా పక్కన ఉన్న విశ్వాసం ఉంటే చాలు అనుకుంటావు, అప్పుడు ఎవరు ఉండనే ఉండడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ అ విక్టరీ, అట్ ద సేమ్ టైం గిఫ్ట్ కూడా. ఫస్ట్ కొంత ఇస్తాడు, ఇచ్చిన దాంతో టెస్ట్ చేస్తాడు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు దీనికి, నువ్వు ఎలా దీనికి స్పందిస్తున్నావు, నీ స్పందన బట్టి నీకు ఇంకెక్కువ ఇవ్వాలా వద్దా? ఆమేన్. అధికారమైన అంతే, ధనమైన అంతే, జ్ఞానమైన అంతే, ఈ లోకంలోని కొంత ప్రభావమైన అంతే. దేవుడు ఇచ్చిన కొలది ఇంకా నమ్మకంగా ఉంటేనే ఇంకా పైకి తీసుకెళ్తాడు. చూడండి పిల్లరా, మోషేకి 20 లక్షల సంఘాన్ని ఇచ్చాడు. అవునా? 20 లక్షల మంది సంఘం, అంతమంది వచ్చినా వాళ్ళందరూ డబ్బు కోసం ఆశపడలే ఆయన. ఆ డబ్బుతో ఏదో పెద్ద కోటీశ్వరుడు ఇవ్వాలనుకోలే ఆయన. లేకపోతే వాళ్ళందరూ దేవుడి అధికారంతో వాళ్ళపైన ఒక రాజకీయ నాయకుడి వల్ల, రాజు వల్ల అధికారం చేద్దాం అనుకోలే. అంత ఉన్నా వాళ్ళని ఎప్పుడు దేవుని వైపు తిప్పడానికి, వాళ్ళ వాక్యం తిప్పడానికి తన పూర్తి శాయశక్తులను ప్రయత్నించాడు. అందుకే దేవుడు అంత నమ్మాడు. ఆమె ఇది ఒక ఎగ్జాంపుల్. దేవుడు మనల్ని ఇంకా ఘనపరచాలి, దేవుడు ఇంకా నీకు ఎక్కువ కృపనివ్వాలి అంటే ఇచ్చిన దానిలో నమ్మకం, ఉపయోగం, సద్విపయోగం. ఆమె అన్నీ చాలా అవసరం పిల్లలు. హల్లెలూయా. అది కుటుంబమైనా, కుటుంబ ప్రార్థన అయినా, వ్యక్తిగత ప్రార్థన అయినా, వ్యక్తిగత జీవితమైన ప్రతి దానిలో ఇవన్నీ అవసరం. ఆమేన్. హల్లెలూయా. సమయాన్ని ఇచ్చాడు, వాక్య ధ్యానం కోసం వాడుకుంటున్నావా, ప్రార్థన కోసం వాడుకుంటున్నావా, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడు రక్తం కోసం ప్రయాసపడుతున్నావా, దేవుని ఆత్మ కింద కూడా ప్రయాసపడుతున్నావా, ప్రయాసపడ్డావా, ఇంకా ఇస్తాడు. లేదా ఉన్నవి దూరం అవుతాయి. జాగ్రత్త సుమ. ఈ రాత్రి మిమ్మల్ని పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. దేవుడిచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటున్నావా, దేవుడిచ్చిన వాటిని రైట్గా ఉపయోగిస్తున్నావా, లేక దుర్వినియోగం చేసుకుంటున్నావా? ఓ సోదరుడా, సోదరి, ఈ రాత్రి పరిశీలించుకో. దేవుడిచ్చిన వాటిని సరిగా వాడుకుంటున్నావా? దేవుడు నీకు భార్యని ఇచ్చి ఉండొచ్చు, కుటుంబాన్ని ఇచ్చి, తల్లిదండ్రులు ఇచ్చి ఉండొచ్చు. వాటిని సరిగా వాడుకుంటున్నావా? చక్కటి గృహాన్ని ఇచ్చి ఉండొచ్చు, చక్కగా వాడుకుంటున్నావా? చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఉండొచ్చు, ఆరోగ్యాన్ని చక్కగా వాడుకుంటున్నావా? చక్కటి దేహాన్ని ఇచ్చి ఉండొచ్చు, ఆ దేహాన్ని సరిగా వాడుతున్నావా? సమయాన్ని ఇచ్చాడు, సరిగా వాడుతున్నావా? ప్రతిదీ దేవుడు చూస్తాడు పిల్లలు. ఇంకెక్కువ కృప రావాలంటే ఇచ్చిన వాటిలో నమ్మకత్వం అవసరం. ఈ రాత్రి పరిశీలించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒకవేళ నువ్వు సరిగా సద్వినియోగం చేసుకోకపోతే దేవుని దగ్గర ఇప్పుడే పశ్చాత్తాపడు. ప్రభువా, నువ్వు ఇచ్చిన వాడిని సరిగా వాడుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని వేడుకుందాం. అందరం వేడుకుందాం. ఈరోజు ఇక్కడ ఎంతమంది దేవుడు ఇచ్చిన వాటిని నేను సరిగా వాడట్లేదు అని మీ మనస్సాక్షికి, నిజంగా నేను సరిగా వాడట్లేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఎంతమంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? నేనైతే నిజంగానే చేయెత్తి చెప్తున్నాను, దేవుడిచ్చిన వాటిని నేను సరిగా వాడట్లేదు. దేవుడిచ్చిన సమయాన్ని కనుక ముందుగా కృప నాకు అవసరం, అందుకే నేను చేయెత్తాను. మీలో నేను సరిగా వాడట్లేదు ప్రభువా అని కనుక నువ్వు ఆలోచిస్తే దేవుని ఎదుటగా నేను చేయెత్తి చూపించు. మనుషులకు కాదు, ప్రభువా నేను సమయాన్ని కానీ, పరికరాలను కానీ, ధనాన్ని కానీ నువ్వు కోరుకున్నట్లుగా వాడట్లేదు, నన్ను క్షమించు ప్రభువా అని చెయ్యెత్తి దేవునికి చూపించు. నేమిపై దేవుడు కృప చూపినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పు లేని దేవా, నాయన మేమందరం దోషులము నాయన. నువ్వు ఇచ్చిన వాడిని సరిగా వాడట్లేదు ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయన. ఇంకా సరిగా ఉపయోగించుకునేలాగా, సరిగా వాడబడేలాగా నువ్వు ఇచ్చిన సమయాన్ని, నువ్వు ఇచ్చిన ధనాన్ని, నువ్వు ఇచ్చిన వస్తువుల్ని, నువ్వు ఇచ్చిన టెక్నాలజీని, ప్రతి దాన్ని ప్రభువా నువ్వు కోరుకున్నట్టుగా వాడటానికి మాకు ఇంకా శక్తిని ఇవ్వు నాయన. నీకు ఇష్టం లేని దూరం చేస్తూ నువ్వు కోరినట్లుగా ముందుకు సాగటానికి మమ్మల్ని బలపరచు. చెయ్యెత్తిన ప్రతి వారికి కృప దయచేయి. ఎవరెవరైతే పశ్చాత్తాపడి చెయ్యెత్తి ఉన్నారో వారందరినీ నువ్వు దర్శించు, వారిపై కృప చూపు నాయన. వారి యొక్క పశ్చాత్తాపాన్ని, వారి తీర్మానాన్ని నాయనా నువ్వు స్వీకరించు. వారిని ప్రభా కడిగి నువ్వు కోరుకున్నట్లుగా వాడుకోవడానికి వారికి మరొక అవకాశం దయచేయి. ఆపై కృప చూపమని ఈ రాత్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మమ్మల్ని పరిపూర్ణత వైపు మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి,
ఆయన ఇచ్చిన సమస్తమును సద్వినియోగం చేసుకొనొచ్చు ఆ పుత్ర స్వీకారం వైపు వెళ్తున్న ప్రతి వారికి సదాకాలము తోడైనగాక. ఆమేన్. షాలోమ్.